తెలంగాణ శాసనసభ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఉదయం 11:45 గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. తదుపరి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై బీఏసీ భేటీని వేర్వేరుగా నిర్వహిస్తారు. ఈ నెల 17-18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. 19న ఉగాది పర్వదినం సందర్భంగా సెలవు ఉంటుంది. తిరిగి 20న ప్రారంభమయ్యే సమావేశాల్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. 21న రంజాన్, 22న ఆదివారం సందర్భంగా ఉభయ సభలకు విరామం ఉంటుంది. ఈ నెలాఖరు వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. కేఎంసానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. సలాం, చెప్పండి, మరి తెలంగాణ సభలకు సంబంధించిన సమావేశాలు అప్డేట్స్ తెలియజేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 3వ బడ్జెట్ సమావేశము. మొదటగా తాత్కాలిక బడ్జెట్ నిర్వహించారు. అదేవిధంగా తర్వాత పూర్తి బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నేటి నుండి మరో పూర్తి బడ్జెట్ సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు తెలియదు. అయితే ఇది ఒక అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయని మనం చెప్పవచ్చు. ఈ సమావేశాలు రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఉభయ సభల సమావేశాలు ఉదయం 11:45 ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్ వివరాలు తెలియజేస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభను తాత్కాలికంగా వాయిదా వేసి తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ సెషన్ అంటే ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఎంతకాలం కొనసాగాలి, అదేవిధంగా ఏ అంశాలపై చర్చ జరగాలి అనేటటువంటి విషయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అయితే తెలంగాణ కేబినెట్ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం చూస్తే మనకు మార్చి 16 నుండి 30 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య పలు కీలక అంశాలపై కూడా వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను మార్చి 20వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించి నిధులు కేటాయింపులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈసారి బడ్జెట్ పై రాష్ట్రంలోనే అంటే రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక ఆసక్తితో ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా రైతు సంక్షేమం, మహిళా పథకాలు, విద్య, ఆరోగ్య రంగాలకు నిధుల కేటాయింపులు వంటి అంశాలు బడ్జెట్ లో ప్రధానంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి అక్కడ బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలను సభలో లేవనెత్తేందుకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన, గోదావరి జలాల వినియోగం, అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై సభలో తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మాజీ సీఎం అంటే ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చ సాగుతోంది. మొత్తాన్ని చూస్తే తెలంగాణలో ప్రారంభం కాబోతున్న ఈ బడ్జెట్ సమావేశాలు వచ్చే 2 వారాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే కీలక వేదికగా మనం చెప్పవచ్చు. ఇక 2000 రైట్ సలాం, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV.
వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.